కదా అమ్మా జనని అన్నగారి వేసిన తులచేరి కావు వెళ్ళావు కదా వెళ్ళానమ్మా 16 గెలుగులు తిరిగావు తల్లి మరి ఇంత లేట్ గా వచ్చావే కారణం ఏమిటి అమ్మా జనని ఏమిటి మా అన్నగారు వేసిన జనచరికి ఓహో నువ్వు ఇచ్చింది వెలువెచ్చని తీసుకొని వెళ్ళానమ్మా ఆహా అక్కడ తూర్పు దేశము ఓహో ఉత్తర దేశము ఆహా దక్షిణ దేశము అవునా ఈ 3 ప్రదేశాలలో పార చూడగా ఆహా ఎక్కడైనా నీ కర్రమోట పెట్టలేదు అందరికి ఏం చేసావు పరటంపై పార చూడగా 7 కర్రలు మోటు పెట్టినాయి అవునా అవి నా చిన్న చిన్న చేతతో 7 కర్రలు ఇచ్చి పెద్ద చేసి నా యొక్క చిలకల్ల పొలాన్ని తయారు చేసి మా అన్నగారిని 7 మందిని నా మధ్యలో వేడుకుండే లోపల నీ ఉండే అర్థాలు మనకు వచ్చేలకు ఇంత లేట్ అయిందమ్మా అందుకని ఇంత లేట్ అయిందా అవునమ్మా పోనీలే చాలా సంతోషమైన మాట చెప్పావు ఇప్పటికైనా కూడా కాబట్టి ఇంత మంచి మాట చెప్పినందుకు మరి ఒక వరం కావాలంటే కూడా ఇచ్చేదను మరి నీకు ఏ వరం కావాలంటావు తల్లి నా మనసులో ఒక చిన్ని కోరిక కలిగింది ఏమిటా కోరిక తెలపాలి మరి అడగవచ్చునా గోవింద వైకుంఠ వాస గోవింద అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు నన్ను తినాలి బాబు పండ పలహారు వీధులు మెరవన పోయేదానే మాయమ్మ మన యొక్క పాల్గొండ పట్టణం అంతా వీధి 16 వీధులు ఊరి మెరవన వెళ్ళాలని నీ మనసులో ఒక చిన్ని కోరిక కలిగిందంటావు అవునమ్మా అలాగే తప్పకుండా పంపిస్తాను తల్లి అలాగే తల్లి అమ్మా మాయమ్మ బంగారి చిన్నమ్మ అమ్మా మాయమ్మ బంగారి చిన్నమ్మ వీధులమ్మ 16 వీధులమ్మ వీధులమ్మ 16 వీధుల
16 వీధిలో ఊరి మెరవని తిరుకొని మరి 7 గడియల లోపల ఇంటికి రావాలి తల్లి. అలాగేనమ్మా. గోవింద వైకుంఠవాస గోవింద ఊరి మెరవాన బయలుదేరాలి.